హాయ్. ఈ రోజు జెండా వందనం ఉండే కదా, 26 జనవరి. ఈ జెండా కాడికి పోయిటావు. ఇక మంచిగా పిల్లలందరూ ఇంత జనగణమన అని వాడింటారు, ఇంత వందే మాతరం ప్రతిజ్ఞ చెప్పింటారు, జెండాకు నమస్తే పెట్టి ఆడేమన్నా స్వీట్ ఇచ్చిట్టారు, తిని అంబేద్కర్ ఫోటోకి మహాత్మా గాంధీ ఫోటోకి ఇంత మొక్కి చక్కగా ఇంటికి పోయింటావు. ఇక ఒక షీస్ వేసుకుని ఆరాం పడిటావు. మనం ఇంతే, మనం మారము. ఇంకోటి, మన ఇంటి ముందల మోరి వాసన గబ్బు కొడితే కూడా మనం మారము. ఎందుకు తెలుసా? మనకు అవన్నీ అవసరం లేదు. మనం అమ్ముకొని తినాలి, కత్తరిచ్చి ఆరాం ఉండాలి. మనకు కావాలి సీసా పైసా. ఇంకొకటి, ఎప్పుడు మారుతావు? ఎన్ని దినాలు చెప్పు? ఒక వ్యక్తి కష్టపడి రాజ్యాంగాన్ని రాసిండు మన కోసం, అర్థమైందే? మనందరి బాగు కోసం. ఆ కులం ఈ కులం కాదు, ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పేసి అందరికి హక్కులను కల్పించిండు. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు నువ్వు రాజ్యం వెళ్తావు? ఆయన 1950 భారత రాజ్యాంగాన్ని ఈ రోజు 26 జనవరి రోజు అమల్లోకి వచ్చిన రోజు, అర్థమైందే? ఎప్పుడు మారతారు? ఎప్పుడు మారరా మీరు? ఇంకెన్ని దినాలు ఎర్రనీళ్ళకి అమ్ముకుంటారు ఓట్లు అవన్నీ. అరే నాయనా, భారత రాజ్యాంగాన్ని ఒక్కసారి బట్టి చదివి చూడుర్రి. జ్ఞానం అనేది ఎట్లొస్తుందో. ఒక్కొక్కరు చదివిన ఎక్కడ చదువుతారో అని చెప్పేసి దారి మళ్లిస్తున్నారు ఈ రోజుల్లో. ఇప్పటికన్నా మారండి. జై భీమ్, జై హింద్.